అందరికీ నమస్కారం అండి. అవునానుషకి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారా? 28 ఏప్రిల్ 2024 ఇవాళ మనం 21 ఏప్రిల్ 2024 ఈనాడు పాద వినోదం రాసుకున్నాము. సమాధానాలు వచ్చాయి. ఇక్కడ మనం పులకరం అని రాసుకున్నాము. ఈ పులకరం దగ్గర వాడు పులకలు అని రాశాడు. మిగతాదంతా మనం రాసుకున్నట్టే రాసుకున్నారు. ఈ రెండు ఫోటోలు నేను పెడతాను చూడండి. ఇవాళ 28 ఏప్రిల్ 2024 ఈనాడు పాద వినోదం మనం పూరించుకుందాం. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పద వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఒకటి అడ్డం భువన విజయంలో యనమండుగురు కవులు. యనమండుగురు కవులు అసలు మామూలుగా యనమండుగురు కవులు అంటే అష్టదిగ్గజాలు. ఇక్కడ మనకి 2+4 ఉంది. అష్ట అంటే 8 దిగ్గజాలు. ఇక్కడ పైగా భువన విజయం కాబట్టి అష్టదిగ్గజాలు ఖచ్చితంగా ఉంటుంది. అష్టదిగ్గజాలు. ఇప్పుడు ఒకటి నిలువ ఏమిటి? ఆకాశంలో చందమామ కనిపించని రాత్రి అమావాస్య అష్టదిగ్గజాలు. సరిపోయింది. ఒకటి అడ్డం భువన విజయం అష్ట దిగ్గజాలు. ఇక్కడ ఒకటి నిలువు అమావాస్య. సరే, ఇప్పుడు పద అడ్డం ఏమిటి? ఎక్కడనో పద అడ్డం సెలయేరు 2 అక్షరాలు వాగు. సరిపోయింది. సరే, ఇప్పుడు 2 నిలువ ఏమిటి? స్వర్గం 2 అక్షరాలు. ఇక్కడ ది ఉంది, దివి. ఇది సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ 3 నిలువ ఏమిటి? స్థలం చోటు 2 అక్షరాలు జాగా. సరిపోయింది. ఇప్పుడు 4 కొద్దాం. 4 ఏంటి? కవిత్వం. కవిత్వం అంటే 3 అక్షరాలు కవనం. అంటే కవిత్వంకి మనం కొంచెం రిలేట్ ఎక్కువ అవుతాం కాబట్టి వెంటనే టక్కుమని చెప్పేసా. 25 పైసల నాణం అంటే పావలా. 25 పైసల నాణం అంటే ఏ సందేహం లేదు కదా, పావలాయే కదా. సరే, ఇప్పుడు ఇక్కడ సరిపోయింది కాబట్టి కవిత్వంకి కవనం అని రాసేసుకోవచ్చు. సరిపోయింది. 8 నిలువ ఏంటి? పవిత్రం పావనం. ఇక్కడ మనకి పవిత్రంకి పాత మొదలక్షరం కాబట్టి పావనం. కవనం పావనం వనమా. 12 అడ్డం ఏమిటి? సమీరం పవనం. మా ఆయన పేరండి. సరే, ఇప్పుడు 5 ఏమిటి? 5 ఎక్కడున్నాం? జలకములాడవే. జలకములాడవే పాట గుర్తుందా? సరే, 6 ఏమిటి? ధనం సొమ్ము. ధనం సొమ్ము. 9 ఏమిటి? తెలుగు సోపు కుడి. ధనం సొమ్ము 6 నిలువు డబ్బు అనుకుందాం. ఇక్కడ 9 అడ్డం ఏంటంటే తెలుగు సోపు కుడి ఎడమైంది సబ్బు. సబ్బు. ఇప్పుడు ఆడవే జలకములు ఆడవే అనుకోవచ్చు. ఆడవే జలకములు ఆడవే. ఇక్కడ సబ్బు డబ్బు సరిపోయింది. ఇక్కడ వేస వచ్చింది కదా. 7 నిలువే ఉంటే ఎండాకాలంలో ఆహ్లాదంగా ఆట విడుపుగా సేద తీరే ప్రాంతం. 3+3. ఇక్కడ వేసవి. ఇక్కడ వేస వచ్చింది కాబట్టి వేసవి రాసేసుకుందాం. ఇక్కడ ఇది మనం తర్వాత పూరించుకుందాం. సరే, ఇప్పుడు 13 చూద్దామా 15 చూద్దామా? వేసవి 1 2 ఈ 3 అక్షరాలు మిగతా వాటిని బట్టి పూరిద్దాం. 15 ఏమిటి? ఉప్పు రాసి ఎండబట్టిన మత్స్యాలు. 15 నిలువు ఉప్పు రాసి ఎండబట్టిన మత్స్యాలు. 15 అడ్డం మృగతృష్ణ. ఉప్పు రాసి ఎండబెట్టిన మత్స్యాలు అంటే ఎండు చేపలు. మృగతృష్ణ అంటే ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి. ఇక్కడ వేసవి వి వచ్చింది. విహారమా. చూద్దాం మిగతా వ్రతం. సరే, ఇప్పుడు 13 నిలువ ఏమిటి? కుడ్యం అంటే గోడ 2 అక్షరాలు. సరే, ఇక్కడ ఎండమావి గోడ సరిపోయింది. ఇప్పుడు 16 నిలువ ఏమిటి? తల్లి 2 అక్షరాలు. మొదటి అక్షరం మాత. సరే, 20 అడ్డం ఏమిటి? తేమ 2 అక్షరాలు. తేమ అంటే తడి. ఇక్కడ వేసవి విడిది. వేసవి విడిది సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఆహ్లాదంగా ఆట విడుపుగా సేద తీర ప్రాంతం అంటే వేసవి విడిది సరిపోయింది తడి. ఇక్కడ ఎండు చేపలు అవుతుందా? 19 ఏమిటి? ఎండిన చెట్టు మాడు. ఎండు చేపలు అనుకుందాం. అంటే మరి అంతే కదా. ఉప్పు రాసి ఎండబెట్టిన మత్స్యాలు అంటే ఎండు చేపలు. సరిపోయింది. ఇక్కడ 24 అడ్డం ఏమిటి? మీనం. వాడి చేప ఇచ్చాడు. సరే, 25 నిలువ ఏమిటి? చీటికి మాటికి అంటే ఇదిగో చీటికి మాటికి మళ్ళీ మళ్ళీ 4 అక్షరాలు అంటే పదే పదే.
ఇక్కడ మనం 32 ఏమిటి? అటు నుంచి అనేక ఎన్నో. అటు నుంచి అనేక ఎన్నో అంటే పలు, అటు నుంచి అంటే ఇప్పుడు పలుకి పలు ఇలా రాసుకున్నాం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది చూద్దాం ఏముంటుంది. 28 ఎక్కడున్నాం? మంచి కోరి చెప్పే మాటలు. మంచి కోరి చెప్పే మాటలు 10 ఉందా? మంచి కోరి చెప్పే మాటలు అంటే సరే 23 ఏమిటి? దున్నపోతు. 3 అక్షరాలు. ఇక్కడ దున్నపోతు అంటే మహిషం. దున్నపోతు మహిషం కదా. హితోపదేశం, గీతోపదేశం లాగా హితోపదేశం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ షమ్ ఉంది కదా. ఇప్పుడు 30 అడ్డం ఏమిటి? 30 అడ్డం కఠినం అంటే పరుషం. అంటే షమ్ వచ్చింది కాబట్టి కఠినానికి నేను పరుషం రాశా. 31 నిలువేమిటి? జోబు గుడ్డ కర్చీఫు అంటే రుమాలు. అంతే కదా. సరే ఇక్కడ రుమాలు వచ్చింది, ఇక్కడ మహిషి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూద్దామా? ఏం చూద్దాం? 18 చూద్దాం. 18 అంటే బాట, మార్గం, దారి అనుకుందాం. దారి అనుకుంటే 22 ఏమిటి? గొప్పతనం, గరిమ. ఆగండి. 18 దారి అయినప్పుడు 22 గరిమ అవుతుంది. గరిమ అంటాం కదా. ఇక్కడ గరిమ. ఇప్పుడు పా వచ్చింది. 22 ఏమిటి? తలవాకిలి. తలవాకిలి అంటే గడప. మనకి తలవాకిలి అంటే ఇంటి ముందర ప్రాంగణం, ముంగలి, వాకిట, ముఖద్వారం, సింహద్వారం ఇలా అన్నీ వస్తాయి. ఇక్కడ మనకి 3 అక్షరాలే వచ్చింది, వచ్చింది, ఇక్కడ పా వచ్చింది కాబట్టి గడప అని రాసుకున్నాం. ఇక్కడ 27 ఏమిటి? 2 అణాలు. 2 అణాలు అంటే బేడ. సరిపోయింది. ఇక్కడ ఎక్కడికి వచ్చాం మనం? ఇక్కడ వదిలేసామండి. 11 రాద్దామా? ఇటు ఏమైనా రాసేద్దామా? ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది రాసేద్దామా? 36 ఏమిటి? 36 ఎక్కడున్నావు? వేలుపు అంటే దేవత. అంటే ఇక్కడ లీడ్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తానండి. ఇక్కడ 33 నిలువేమిటి? స్త్రీ. స్త్రీ అంటే 2 అక్షరాలు. కాంత, ధీత అని రాసుకుందాం. అందరూ కాంత అని రాస్తారు కదా, మనం ధీత అని కూడా రాసుకుందాం. 2 అక్షరాలు సరిపోయింది కదా, కాంత, ధీత ఏదన్నా కానీ. 37 నిలువేమిటి? వానదేవుడు అంటే వరుణుడు. అంటే పేరేం మారదు కదా, వరుణుడు. ఇక్కడ 43 అడ్డం ఏమిటి? సౌమిత్రి అంటే ఇంకెవరు? లక్ష్మణుడు. సరే, లక్ష్మణుడు, వరుణుడు సరిపోయింది. ఇప్పుడు 41 నిలువేమిటి? తల్లకిందులైన స్వప్నాలు, కలలు. అంటే ఇక్కడ లా ఉంది కదా, కలలు. ఇప్పుడు ఇక్కడ 46 అడ్డం ఏమిటి? పొట్టు అంటే ఊకదంపుడు అంటాం కదా. అంటే పొట్టు ఊడడానికి చేసేది ఊకదంపుడు, కలలు, లక్ష్మణుడు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? లూలువా. 39 అడ్డం ఏమిటి? 39 ఎక్కడున్నావు? బంగాళాదుంపలు. 1 ఆలుగడ్డలు అంతే కదా. 35 నిలువేమిటి? శిశువు, పసికందు అంటే బిడ్డ. ఇక్కడ డా వచ్చింది కాబట్టి 2 అక్షరాలు. ఇప్పుడు 40కి నిలువేమిటి? ఒడ్డు, తీరం. ఒడ్డు అంటే గమ్యం. అంటే ఇక్కడ మనకి గాతో మొదలైంది కాబట్టి 2 అక్షరాలు కాబట్టి గమ్యం అని రాశా. ఇప్పుడు 39 నిలువేమిటి? అపాయం. ఆతో మొదలైతే ఆపద. సరే, ఇప్పుడు 45 అడ్డం ఏంటి? ఉద్ధతి, డాబు. సరి, దర్పం. అంటే డాబు చూపిస్తారు, దర్పం చూపించడం. ఇప్పుడు ఇక్కడ 42 అడ్డం ఏమిటి? 42 ఎక్కడున్నావు? తట్ట, బుట్ట, గంప. సరిపోయింది. ఇక్కడ మొత్తం లీడ్లన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు 11 వద్దాం. పెళ్ళి. వివాహం. కాదు, ఇక్కడ వివాహం అంటే ఇక్కడ హమ్కి ఏమొస్తుంది? సరే, 14 ఏంటి? తెలుగు కెనాల్. 14 నిలువు తెలుగు కెనాల్. 14 అడ్డం ఏమిటి? బహుమతి అట. సరే, 17 ఏంటి? మంచి గుణం. సరే, 17 నిలువేమిటి? మంచి గుణం. 17 అడ్డం తేలిక, కష్టమేమీ కాదు. తేలిక అంటే మంచి గుణం అంటే సుగుణం, సులువు. ఆగండి. 11 పెళ్ళి అంటే మనువు రాసుకుందాం. మనువు రాసుకున్నామా? ఇక్కడ 17 అడ్డం ఏమిటి? 17 అడ్డం తేలిక, కష్టమేమి కాదు అంటే సులువు. ఇక్కడ 17 నిలువు మంచి గుణం అంటే సుగుణం. సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు వచ్చింది కదా. 14 అడ్డం ఏమిటంటే బహుమతి అంటే కానుక.
ఇక్కడ కాలు వచ్చింది, కాలువ దేనికి? తెలుగు కెనాల్కి కాలువ. సరిపోయింది. ఇక్కడ గోవా వచ్చింది కదా. 21 అడ్డం ఏమిటి? 21 అడ్డం ఇంతి, ఇంతి అంటే మగువ. 21 నిలువ ఏమిటి? చావు, మృత్యువు. 3 అక్షరాలు మాతో మొదలు, రణం, మరణం. ఇక్కడ 26 ఏమిటి? ఇక్కడ మనం రాసేసరికి అన్నీ సరిపోయింది. రణం 26 యుద్ధం, రణం సరిపోయింది. ఇప్పుడు మనం 29కి వద్దాం. ఆకాశం బోళ్ళు ఉన్నాయి. 34 ఏమిటి? సంపాదన. 34 నిలువ ఏమిటి? సీతారాముల కథ. సీతారాముల కథ ఏముందండి? రామాయణం. నేను రోజు వింటున్నాను ఈ మధ్యన. 44 అడ్డం ఏమిటి? 44 అడ్డం శరంతో, బాణంతో. బాణంతో రామాయణం సరిపోయింది. 38 అడ్డం ఏమిటి? సుడిగాలి, భారీ గాలి ఇచ్చిన, సుడిగాలికి భారీ గాలి ఇచ్చిన ధూళి అంటే ఇక్కడ మనకి మా వచ్చింది చూడండి, దుమారం. సరే ఇప్పుడు రమ్. సరే ఇప్పుడు 34 అడ్డం ఏమిటి? 34 అడ్డం ఎక్కడను? సంపాదన, రాబడి. మనంటే రా వచ్చింది కాబట్టి బరం. ఆకాశం అంటే అంబరం అని రాసుకోవచ్చండి. ఏకాక్షరాలు లేవా? అయిపోయింది. ఈనాడు 10 వినోదం అయిపోయింది. 28 ఏప్రిల్ 2024 ఈనాడు 10 వినోదం పూర్తయిపోయింది. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.